హాయ్ అండి అందరికీ. మేమైతే సాములకు పడి పూజ పెడుతున్నామండి. ఒక 5 రకాల కూరలు అయితే చేసినాము. జీరా రైస్ వేసినాము. మా ఇంటికైతే 11 మంది సాములు అయితే వచ్చిండ్రు. 11 మందిని అయితే మేము పిలిచినాము సాములను. వాళ్ళే బేషన్ డబ్బా తీసుకొచ్చి వంటలు అయితే బేషన్ డబ్బాల అది ఇస్తారు వేసి అల్ల వంటలు అయితే అలా పెడుతున్నారు. ఎందుకంటే అది దేవుడి దగ్గర పెడతారట. పెట్టి ఆడ కొంచెం మంచిగా పూజ లెక్క చేసి పెరుగు వేసినావా? పెరుగు అంతే అయిపోయిందా? అంతే ఇస్తారా? శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవతి ఈశ్వరనే రాజా అయ్యప్ప వంపులి వాహన అయ్యప్ప సుందర రూప అయ్యప్ప షడ్గుణ సోదర అయ్యప్ప మోహిని తనయ అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణ్యప్ప అయ్యప్ప వీరాలి వీరనే వీరమణి కంఠనే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరనే ఈశ్వరినే. పెద్దగానంటే పెద్దగా పండుగ జరిగినంత ఆనందం కలుగుతుంది మాకైతే. తమ్ముడు స్వామి ఇట్లా అందరూ ఆడ నిలబడ్డారు. చాలా ఆనందం అనిపిస్తున్నది మాకు. దీపావళి కన్నా మాకు ఇంకా ఎక్కువ ఆనందం అనిపిస్తుంది. ఇక సంతోషంగా అందరం అయితే హారతి తీసుకున్నాం. హారతిలో మా తమ్ముడైతే మా కొడుకును మా కోడలకు హారతి తీసుకోగానే బొట్టు పెడుతున్నారు. హారతి తీసుకోగానే బొట్టు పెట్టిండు. నాకు కూడా హారతి తీసుకోగానే మా తమ్ముడైతే బొట్టు పెట్టిండు. ఇక సాములందరూ మా కొడుకును కోడలను అయితే దేవుని కాడ పోకుండా పెట్టిళ్ళు. ఇక నెక్స్ట్ మా తర్వాత వాళ్ళే కదా, అందు గురించి మా కొడుకును కోడలను పోకుండా పెట్టినాం. ఎందుకంటే కన్యాస్వాములు ఉంటారు కదా, ఆ కన్యాస్వాములతోటి మా కోడలకైతే ఓళ్ళే పనులు వేపిస్తున్నాం. కన్యాస్వామి వేస్తున్నాడు. వాళ్ళ ఆశీర్వాదాలు మనకు కావాలి కదా. మా కోడలు కొడుకు కూర్చున్నారు. ఇక కన్యాస్వామితో అయితే పనులు ఓళ్ళనైతే వేపిస్తున్నారు. ఇక కన్యాస్వామి చెప్తాడు ఎట్లా చేయాలని. ఓకే అని మా కోడలు అయితే చెప్తుంది. ఇక ఆశీర్వాదాలు అయితే కన్యాస్వామి అయితే మా కోడలైతే ఆశీర్వాదాలు అందుకుంటుంది. నా కొడుకు కూడా ఆశీర్వాదాలు స్వామి 3 సార్లు అనుకుంటా ముట్టించి
స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి జ్యోతి స్వరూపనే జ్యోతి స్వరూపనే జ్యోతి స్వరూపనే జ్యోతి స్వరూపనే వాళ్ళకి భోజనాలు పెట్టినాక వాళ్ళకైతే ఆడ ముట్టించి పెట్టాలి. అయితే అది మాత్రం మా కొడుకు కోడలతో అయితే మూడు సార్లు తిప్పుకుంటే అన్నదాన ప్రభువే అని అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వాములందరికీ స్వాములందరికీ లేట్ అయినందుకు క్షమించి ఘనంగా భిక్ష చేసి మమ్ము మా కుటుంబాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం. స్వామి సాములకు ఏమేమి కావాలా అవి కట్ కరెంట్ లేదా కరెంట్ మనం చిన్ను తింటావా తింటాను నోట్లో పెట్టుకో అట్లా దులిపోతున్నా అట్లా ఇట్లా అనద్దు తప్పు స్వామి ఉన్నాడు కదా పక్కకు ఇలా పడ్డేదంటే తీయాలి ఇబ్బంది పడుతుంది